హలో అండి 2025 సంవత్సరంలో మనకైతే 4 గ్రహణాలు అయితే ఉన్నాయి. 2 సూర్యగ్రహణాలు, 2 చంద్రగ్రహణాలు. ఆల్రెడీ మనకి ఒక సూర్యగ్రహణం, 2 చంద్రగ్రహణాలు అనేది అయిపోయాయి. ఆ 3 గ్రహణాల్లో కూడా మనకి ఒక గ్రహణం మాత్రమే మన భారతదేశంలో కనిపించింది. అది కూడా సెప్టెంబర్ 7వ తారీఖున లాస్ట్ సండే వచ్చిన గ్రహణం మాత్రమే మన భారతదేశంలో అయితే కనిపించింది. అలాగే మనకి చంద్రగ్రహణం అనేది ఏర్పడిన ఒక 15 రోజుల తర్వాత, అంటే చంద్రగ్రహణం మనకి పౌర్ణమి రోజు ఏర్పడితే నెక్స్ట్ వచ్చే అమావాస్య రోజు మనకి సూర్యగ్రహణం అనేది ఏర్పడుతూ ఉంటుంది ప్రతి ఇయర్ కూడా. సో అలాగే ఇప్పుడు మనకి నెక్స్ట్ 15 డేస్కి అమావాస్య అనేది వస్తుంది కదా, మరి ఆ రోజు సూర్యగ్రహణం అనేది ఉందా మనకి చంద్రగ్రహణం 15 రోజులకి అమావాస్య వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా సూర్యగ్రహణం అనేది ఉంటుంది. అలాగే ఈ ఇయర్ కూడా మనకి సూర్యగ్రహణం అనేది ఉంది, కానీ మన భారతదేశంలో అయితే లేదు. అంటే మన భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణం అనేది కనిపించదు. వేరే వేరే దేశాల్లో అయితే ఈ సూర్యగ్రహణం అనేది ఉందన్నమాట. సో మన భారతదేశంలో అయితే ఆ గ్రహణం అనేది లేదు కాబట్టి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎటువంటి నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. అవసరం అయితే లేదు. సో ఉంటారు గ్రహణం అనగానే. సో మీకు తెలిసిన ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉన్నా మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ తప్పకుండా వీడియో అనేది షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే సూర్యగ్రహణం అనేది మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి నియమాల్సిన అవసరం అయితే లేదు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.